सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba. 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 11వ అధ్యాయం నిన్నటి తరువాయి. నిరంతరం స్వస్వరూపంలో ఎంతగానో లీనమై
సుఖదుఖాలకు అతీతంగా ఆత్మానందమనే ఐశ్వర్యంతో ఉండే ఆయన గొప్పతనాన్ని ఎవరు వర్ణించగలరు? సాక్షాత్తు పూజనీయ పరమాత్మ అయిన అలాంటి వారిని వర్ణించటం అసాధ్యం. అవర్ణనీయమైన ఆ శక్తి అవలోకనకు అందే రూపంతో అవలిపై అవతరించింది. సత్యము, జ్ఞానము, ఆనందము మూర్తీభవించిన సుఖ విగ్రహులాయన. జ్ఞానానికి పూర్తి చిహ్నం ఆయనే. అంతఃకరణలో బ్రహ్మతో ఐక్యరూపులుగా అయిన మూర్తి కూడా ఆయనే. ప్రపంచం నుంచి నివృత్తి అయి సంసారానికి సంబంధించిన వ్యవహారాల నుంచి ముక్తులైన బ్రహ్మ ఆత్మల ఐక్యత అనే అనుభవ అంటే బ్రహ్మై బ్రహ్మాత్మైక్యానుభూతి స్థితిని పొందిన అలాంటి శుద్ధ ఆనందమూర్తి కూడా ఇదే. ఆనందో బ్రహ్మేతి. ఆనందం అంటేనే బ్రహ్మ లేదా పరమాత్మ. ఈ శృతి తైత్తరీయోపనిషత్తు 3వ వల్లి అనువాకం 6ని శ్రోతలు నిత్యము వింటారు. పుస్తకాల్లోనూ గ్రంథాల్లోనూ చదువుతారు. అయితే భావికులు షిరిడీలో ఆ అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందుతారు. ధర్మము అధర్మము అనే లక్షణాలున్న సంసారం ఎంతో విలక్షణమైనది. స్వస్వరూప నిజజ్ఞానం కలుగని వారికి క్షణక్షణము ఈ సంసారాన్ని సంభాళించుకోవాల్సి వస్తుంది. అయితే స్వస్వరూప నిజజ్ఞానం కలిగి ఉన్న వారికి సంసారం అనేది ఒక విషయం కాదు. వారు సదా ఆత్మస్వరూపంలోనే స్థిరంగా ఉంటారు. వారు నిత్యముక్తులు, ఆనంద స్వరూపులుగా ఉంటారు. సదా శుద్ధ జ్ఞాన స్వరూపులు అంటే పరమాత్మ రూపులుగా ఉంటారు. బాబాయే సర్వులకి ఆధారస్థానం. మరి ఆయనకు కూర్చోవటానికి ఆధారం ఎందుకు? అది కూడా వెండి సింహాసనం. అయితే బాబా భక్తుల ముచ్చటను ముద్దుగా తీరుస్తారు. ఎన్నో రోజుల నుంచి ఉన్న ఓ పాత గోనెపట్ట మొక్కే ఆయన కూర్చునే ఆసనం. దాని మీద కూర్చోవటానికి బావేహు భక్తులు ఓ చిన్న పరుపు వేసేవారు. వెనుక జారిగల పడడానికి ఓ గోడ ఉండేది. అక్కడ ఓ తలగడా పెట్టేవారు. భక్తుల మనసుల్లోని భావాన్ని బట్టి బాబా అందుకు అనుగుణంగా వ్యవహరించేవారు. సాయిబాబా షిరిడిలో నివసించినట్లు కనిపించినప్పటికీ ఆయన అన్ని చోట్లకు వెళ్ళేవారు. ఆ అనుభవాన్ని ఆయన తమ భక్తులకు ఎప్పుడూ చూపించేవారు. ఆయనకు స్వయంగా ఏ మనోభావన లేనప్పటికీ భక్తుల శ్రద్ధను అనుసరించి అన్ని రకాల పూజోపచారాలను ఆయన స్వీకరించేవారు. కొందరు చామరాలు వీచేవారు, కొందరు విసనకర్రతో విసిరేవారు, కొందరు సన్నాయి, డోలు మొదలైన మంగళ వాయిద్యాలను వాయించడం అనే పూజను అర్పించేవారు. కొందరు వారి పాదాలను చేతులను కడుగుతుంటే మరొకరు వారికి అత్తరు చందనాలను అద్దేవారు. కొందరు మహా నైవేద్యం సమర్పించి త్రయోదశ గుణాల అంటే 13 పదార్థాలుండే 1 ఈనెలు తీసిన తమలపాకులు, 2 ఒక్కపొడి, 3 సున్నం, 4 కాచు, 5 కుంకుమ పువ్వు, 6 కస్తూరి, 7 బాదం, 8 పచ్చకర్పూరం, 9 జాపత్రి, 10 యాలక్కాయలు, 11 లవంగం, 12 జాజికాయ, 13 కొంచెం బంగారంతో ఉండే తమలపాకులతో తాంబూలాన్ని అర్పించేవారు. కొందరు శివలింగానికి పెట్టేలా 2 వేళ్లతో సమానంగా అడ్డంగా గంధం బొట్టు పెట్టేవారు. కొందరు కస్తూరి కలిపిన గంధం బొట్టు పెట్టేవారు. ఒకసారి తాత్యా సాహెబ్ నోల్కర్ స్నేహితుడు డాక్టర్ పండిత్ సాయిబాబాను దర్శించడానికి షిరిడి వచ్చాడు. షిరిడిలో అడుగుపెట్టగానే మొదట అతను మసీదుకి వెళ్ళాడు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఓ క్షణం పాటు ప్రశాంతంగా కూర్చున్నాడు. అప్పుడు బాబా అతనితో వెళ్ళు, దాదాపుట్టు దగ్గరకు పో, అలా వెళ్ళు అంటూ వేలితోనూ చేత్తోనూ దారి చూపించారు. పండిట్ దాదా దగ్గరికి వెళ్ళాడు. దాదా కూడా ఆదరంగా అతన్ని స్వాగతించాడు. అప్పుడు దాదా బాబా పూజకు బయలుదేరుతూ పండిట్ని మీరు వస్తారా అని అడిగాడు. పండిట్ దాదాతో పాటు వెళ్ళాడు. ఆ తర్వాత దాదా బాబాకు పూజ చేశాడు. అప్పటి వరకు బాబా నుదుటి మీద గంధం బొట్టు పెట్టే ధైర్యం ఎవరూ చేయలేదు. భక్తులు ఎవరైనా ఎలాంటి వారైనా సరే వస్తే బాబా తమ నుదుటి మీద గంధం బొట్టు పెట్టనిచ్చేవారు కారు. మహల్సాపతి మాత్రం ఆయన మెడకి గంధం పూసేవాడు. ఇతర భక్తులు ఆయన పాదాలకు పూసేవారు. అయితే అమాయకుడైన ఆ భావిక పండితుడు దాదా చేతిలోని చందనం గిన్నెను చేత్తో లాగేసి శ్రీ సాయి తల పట్టుకుని నుదుట చక్కగా 3 రేఖలు గీశాడు. అతని ఆ తెగింపు చూసి దాదా మనసు కలవరపడింది. ఏమిటి ధైర్యం? బాబా కోపగించరు కదా. అయితే ఎప్పుడు జరగంది జరిగినప్పటికీ బాబా ఒక్క మాట కూడా అనలేదు. పైగా ఎంతో ప్రసన్నంగా కనిపించారు. పండిత్ మీద అసలు కోపించలేదు. సరే, ఆ రోజు గడవనిచ్చాడు. అయినా దాదా మనసులో ఆ గిలి అలా ఉండిపోయింది. అతని విషయాన్ని ఆ రోజు సాయంత్రం బాబాని అడిగాడు. మేము మీ నుదుటి మీద
చిన్న గంధం బొట్టు పెట్టబోతే మమ్మల్ని కనీసం మీ నుదుటిని స్పర్శ అయినా చేయనివ్వరు కదా. ఈరోజు పొద్దునేమైంది? మా బొట్టు అంటే అంత విసుగు, పండిత్ త్రిపుండ్రాలంటే అంత ఇష్టమునా? ఎంత తమాషా! ఈ విచిత్రం అర్థం కావడం లేదు. దానికి సాయిబాబా ప్రేమగా చిరునవ్వులు చిందిస్తూ దాదాతో అన్న ఆ మధురమైన మాటను అందరూ స్వస్థ చిత్తంతో వినాలి. దాదా, అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముస్లింను. అయితే నన్నే ఆయనగా భావించి అతను నాకు గురు పూజ చేశాడు. నేను గొప్ప బ్రాహ్మణుణ్ణి, అతను అపవిత్ర జాతికి చెందిన ముస్లిం, ఆయన్ని నేను ఎలా పూజించాలి అని అతని మనసులో సందేహం కూడా కలగలేదు. అలా అతను నన్ను మోసం చేశాడు. అక్కడ నా ఉపాయం పనిచేయలేదు. వద్దు అనడానికి అవకాశమే లేదు. నన్ను అతను స్వాధీనం చేసుకున్నాడు అన్న బాబా సమాధానం విన్నప్పటికీ దాదాకది హాస్యాస్పదం అనిపించింది. అయితే దాదా ఇంటికి చేరుకోగానే అతనికి ఆ మాటలకు నిజమైన అర్థం బోధపడింది. బాబా చేసిన ఈ వైరుధ్యం దాదా హృదయాన్ని ఎంతగానో తూట్లు పొడిచింది. అయితే పండిట్తో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు బాబా చేసిన పనిలో అంతరార్థం అతనికి వెంటనే తెలిసిపోయింది. దోపేశ్వర్కి చెందిన సిద్ధపురుషుడు రఘునాథ్, అతను కాకా పురాణిక్ అనే పేరుతో ప్రసిద్ధుడు. ఆయన చరణాలకు డాక్టర్ పండిట్ ఆకర్షించబడ్డాడు. ఆయనతో శిష్యరికం అనే రుణానుబంధం కూడా పెట్టుకున్నాడు. పండిట్ కాకాని తలుచుకున్నాడు. అతనికి ఎలాంటి అనుభవం కలిగింది? మనసులో ఉన్న భావాన్ని బట్టే భక్తి ప్రభావం ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సరే, ఇలాంటి సేవలన్నీ చేయించుకోవాలని తమ మనసులో అనిపించినప్పుడే ఆయన అలా చేయించుకునేవారు. లేకపోతే పూజా పళ్ళన్నీ ఎగరగొట్టేవారు. నరసింహ అవతారం ఎత్తేవారు. ఆ రూపము ప్రకటమైతే ఇక ధైర్యం ఎవరుంటారు? ప్రకటమైతే ఇక ధైర్యంగా ఎవరుంటారు? ఆయన ఎదుట ఎవరు నిలబడగలుగుతారు? అలా మనోవృత్తి క్రోధంగా అయితే ప్రాణభయంతో పారిపోకుండా ఎవరుంటారు? ఒక్కోసారి అకస్మాత్తుగా క్రోధాగ్నుడై మండిపడేవారు. భక్తుల మీద అగ్నిజ్వాలలను కురిపించేవారు. ఒక్కోసారి నవనీతం కంటే మెత్తని స్వభావంతో భాషించేవారు. అంతెందుకు, ఆయన మూర్తిభవించిన శాంతి క్షమలై. ఒక్కోసారి ప్రళయకాలపు అంటే కల్పాంత సమయంలో, అంటే సమస్త జగత్తుకి అంతిమ సమయం ఆసన్నం అవటం అగ్నిలా వ్యవహరించేవారు. అప్పుడది భక్తులకు కత్తిపై సాములా ఉండేది. అయితే ఒక్కోసారి వెన్న కంటే మిన్నగా సున్నితంగా కనిపించేవారు. ఆనందాల హరివిలులా వెదజల్లుతూ వ్యవహరించేవారు. క్రోధంతో గజగజ వణుకుతూ కళ్ళు అగ్నిగోళాల్లో తిప్పినప్పటికీ ఆయన కడుపులో తల్లికి కన్నబిడ్డపై ఉండే కారుణ్య ప్రవాహతురు కమనీయంగా ఉండేది. క్షణంలో మూల స్వభావంలోకి వచ్చాక భక్తుల్ని కేకేసి పిలిపించి, నా మనసులో ఎవరి మీద కోపం ఉండదు. తల్లి తన బిడ్డను కాలితో తన్నేస్తేను, సముద్రం ఒకవేళ నదిని వెనక్కి తిప్పి పంపితేను, అప్పుడే నేను మిమ్మల్ని తరిమేస్తాను, మీకు అహితం చేస్తాను. నేను నా భక్తుల ఆజ్ఞాధారిని, వారి వద్దే నిలబడి ఉంటాను. నేను ప్రేమ కోసం ఆకలితో అలమటిస్తుంటాను. భక్తులు పిలిస్తే పలుకుతాను అనేవారు. ఈ కథాభాగం వ్రాస్తుండగా సహజంగా ఇలాంటిదే మరో కథ స్మృతి పదంలోకి మెదిలింది. అది ఉదాహరణగా చెప్తాను. శ్రోతలు దాన్ని విచారపూర్వకంగా వినండి. ఒకసారి కళ్యాణ్కి చెందిన సిద్దిక్ పాల్కి అనే పేరు గల ఒక ముస్లిం మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీ చేరుకున్నాడు. వృద్ధుడైన హాజీ. మక్కా మదీనా అంటే హాజీ యాత్ర చేసిన వారిని హాజీ అంటారు. ఉత్తరం వైపు ఉన్న చావుల్లో దిగాడు. మొదట 9 నెలలు బాబాకి అతనిపై కరుణ కలగలేదు. బాబా అతని పట్ల ప్రసన్నులు కాలేదు. అతనికి యోగ్యమైన సమయము రాలేదు కనుక అతని ప్రయాణము వ్యర్థమైంది. అతను నానా రకాలుగా ప్రయత్నిస్తుంటాడు.
అయితే బాబా దర్శనం కాలేదు. సర్వులు వచ్చిపోయేందుకు వీలుగా మసీద్ తెరిచే ఉండేది. ఎవరికి బాబా అడ్డు కానీ ఎవరికి కూడా అడ్డు కానీ లేదా గుప్త స్థానం కానీ ఉండేది కాదు. అయితే ఆ పాలికకి మాత్రం మసీదులో పైకెక్కటానికి బాబా ఆజ్ఞ లభించలేదు. పాలికే ఎంతో కినుడైనాడు. ఏమిటి ఈ దురదృష్టము? మసీదులో అడుగుపెట్టి అడుగు పెట్టలేకపోతున్నాను. నేనేం పాపం చేశానో? బాబా నా పట్ల ఎలా ప్రసన్నులవుతారు? రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన హృదయంలా పాల్కే మనసుని పట్టి వేధించింది. ఇంతలో ఎవరో అతనికి ఇలా చెప్పారు. అలా నిరాశపడకు. మాధవరావు దేశపాండే సహాయం తీసుకున్నావంటే నీ మనసులోని ఇచ్చ నెరవేరుతుంది. మొదట నంది దర్శనం చేసుకోకుండా శంకరుడు ప్రసన్నుడవుతాడా? పాల్కేకి ఈ మార్గాన్ని అనుసరించడం బావుందనిపించింది. మొదటిసారి దర్శనం చేసుకునే శ్రోతల మనసుకి ఇది అతిశయోక్తి అనిపిస్తుంది. అయితే షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళే భక్తులకి ఇదే అనుభవం కలుగుతుంది. బాబాతో ప్రశాంతంగా సంభాషించాలనుకున్న వారితో కలిసి మొదట మాధవరావే వెళ్ళాలి. అతనప్పుడు వాళ్ళెవరో ఎక్కడి నుంచి ఎలా వచ్చారో ఈ విషయాలన్నీ మధురోక్తులతో బాబాకు చెప్పేవారు. వారి పని అలా ప్రారంభమైందంటే సాయి సమర్థులు వారితో మాట్లాడటానికి సిద్ధపడేవారు. ఇదంతా విని హాజీ మాధవరావుని ఎంతగానో బ్రతిమలాడాడు. ఒకసారి నా ఈ తపనను నెరవేర్చి కలవటం ఎంతో దుర్లభమైన బాబాతో నాకు కలయిక కలిగించు. ఆ ప్రకారంగా మాధవరావుని ఆర్థించేసరికి అతను ఆ పని కష్టమైనా కాకపోయినా ప్రయత్నం చేసి చూడాలని మనసులో దృఢంగా నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతను మసీద్కి వెళ్ళి ధైర్యం తెచ్చుకొని చాలా నెమ్మదిగా బాబా దగ్గరికి ఈ ప్రస్తావన తెచ్చాడు. బాబా, ఆ వృద్ధుడు ఎంతో బాధపడుతున్నాడు. అతనిపై దయ చూపండి. ఆ హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి మీ దర్శనం కోసం షిరిడీ వచ్చాడు. అతనిపై మీకు కరుణ కలగటం లేదెందుకని? అతన్ని మసీదులోకి రానివ్వచ్చు కదా. లెక్కలేనంత మంది మసీదులోకి వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు కదా. అతనిచే ఎందుకు ఇలా నిరీక్షింప చేస్తున్నారు? అతనిపై ఒకసారి మీ కృప చూపారంటే అతను మసీదులో మిమ్మల్ని కలవగలుగుతాడు. అతను తన మనసులోని మాట చెప్పుకొని వెంటనే వెళ్ళిపోతాడు. శ్యామ, నువ్వు ముక్కువచ్చలారని పసివాడివి. అలా అనుగ్రహం లేనప్పుడు నేను మాత్రం అతనికి ఏం చేయగలను? అల్లా మియాకి రుణపడి ఉండకపోతే ఈ మసీదు పైకి ఎవరైనా ఎక్కగలరా? ఇక్కడ ఫకీరు చేతలు అద్భుతము. నేనతని యజమానిని కాను. సరే, అతని దగ్గరికి వెళ్ళి దగ్గరలో ఉన్న ఆ బావి కవతల ఇరుకుదారి ఉంది. దానిలోంచి చక్కగా నడిచి రాగలవా అని స్పష్టంగా అడుగు అని శ్యామాని అతని దగ్గరికి పంపాడు. అందుకు హాజీ అలా సమాధానం ఇచ్చాడు. అంతెందుకు, కష్టమైనా సరే దానిలోనే నేను చక్కగా నడిచి వస్తాను. అయితే నన్ను ఆయన్ని ప్రత్యక్షంగా కలవనివ్వాలి. ఆయన చరణాల వద్ద నన్ను కూర్చోనివ్వాలి. శ్యామ ద్వారా వచ్చిన సమాధానాన్ని విని బాబా అతన్ని ఇలా అడిగించారు. 4 వాయిదాల్లో 4,000 రూపాయలు నాకిస్తావా? ఈ విషయం గురించి మాధవరావు అడిగినప్పుడు హాజీ ఆ మాట వేలేమిటి, కోరాలే కానీ 4 లక్షలైనా ఇస్తాను అన్నాడు. అది విని బాబా శ్యామాచే మళ్ళీ ఇలా అడిగించారు. ఈరోజు మసీదులో మేకను కోయాలనుకుంటున్నాము. నీకు మాంసం కావాలా? ఒక భాగంలోని మాంసం అంతటితో సహా ఎముకలు కావాలా? లేక నీ మనసులోని దాని వృషణాలు తినాలన్న కోరిక ఉందా? నిర్భయంగా ఏం కావాలో ఆ ముసలోడిని అడుగు. ఈ ప్రకారంగా బాబా అన్న మాటలన్నీ శ్యామ హాజీతో చెప్పాడు. అయితే హాజీ స్పష్టంగా వీటిలో నాకేది అక్కర్లేదు. మీ మనసుకేది ఇవ్వాలనిపిస్తే అది నాకు ఇవ్వండి. నాకు ఒకే ఒక కోరిక ఉంది. మట్టి పాత్రలో నుండి చిన్న ముక్కైనా సరే ఒకవేళ నాకు లభిస్తే నాకు శుభం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. హాజీ పంపిన ఈ కబురు అందుకొని మాధవరావు వెనక్కి తిరిగి వచ్చాడు. అతను బాబాకి ఈ విషయం చెప్పగానే బాబా మండిపడ్డారు.
నీరు పంపే కుండను స్వయంగా ఎత్తి ద్వారంలోంచి బయటకు విసిరేశారు. తమ చేతిని గట్టిగా కొరుకుతూ హాజీ దగ్గరకు వచ్చారు. తమ 2 చేతులతో కప్నీని పైకెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ఎదుట నీ గొప్పలు ప్రదర్శించాలనుకుంటున్నావా? ముసలోడి బుద్ధి చూపిస్తున్నావు. ఇదేనా నీవు ఖురాన్లో చదివింది? మక్కా యాత్ర చేసి బాబా నీవు అహంకారం పెంచుకుంటున్నావు. అయినా నువ్వు నన్ను గుర్తించలేకున్నావు. ఈ ప్రకారంగా బాబా హాజీను అవమానించారు. మాటలతో ఉచ్చరించలేని, మనసులో కనీసం ఊహించనైనా లేని మాటలను అన్నారు. హాజీ భయంతో ఎంతో వణికిపోయాడు. అప్పుడు బాబా మసీదులోకి తిరిగి వెళ్ళారు. మసీదు ప్రాంగణంలో అడుగుపెట్టినప్పుడు తోటమాలి మామిడి పండ్లు అమ్మటం చూశారు. మొత్తం ఆ బుట్టను కొని దాన్ని హాజీకి పంపించారు. అప్పుడు వెంటనే బాబా తిరిగి వచ్చి మళ్ళీ ఆ హాజీ వద్దకు వెళ్ళారు. తమ జేబులోంచి 55 రూపాయలు తీసి వాటిని అతని చేతిలో పెట్టారు. అప్పటి నుంచి తిరిగి హాజీ మీద ప్రేమ కలిగింది. అతన్ని భోజనానికి ఆహ్వానించారు. వాళ్ళిద్దరూ జరిగిందంతా మర్చిపోయారు. హాజీ ఆనందము ఆకాశపు టంచులు దాకింది. ఆ తర్వాత అతను మళ్ళీ ఊరు వెళ్ళి అలా వస్తూ పోతూ ఉండి బాబా కరుణా స్రవంతిలో మనసారా కరిగిపోయాడు. బాబా ఆ తర్వాత కూడా అతనికి అప్పుడప్పుడు డబ్బిచ్చేవారు. సరే, ఆకాశంలోని మేఘాలపై బాబా కూడా ఆధిపత్యం ఉన్న ఇంద్రుణ్ణి సాయి సమర్థులు ప్రార్థిస్తుంటే మనసుకి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఎంతో భయంకరమైన సందర్భం అది. ఆ ఆకాశం అంతా అంధకారము అలుముకుంది. పశువులు, పక్షులు భయపడిపోయాయి. అంతటినీ నాశనం చేసేటట్లు వానకి గాలికి తోడైంది. సూర్యుడు అస్తమించాడు. సాయంకాలం అయింది. ఒక్క పెట్టున సుడిగాలి మొదలైంది. తీవ్రంగా సూళ్లు తిరుగుతూ సుడిగాలి చెలరేగింది. భయంకరమైన గందరగోళం చెలరేగింది. అంతలోనే మేఘాలు పెళపెళమని ఉరిమాయి. మెరుపులు తీవ్రమై గాలి భయంకరంగా వీచింది. వర్షం కుండపోతగా కురిసింది. మేఘాలు ముసళధారలతో వర్షించడం మొదలెట్టాయి. వడగళ్ళు టపటపమని శబ్దం చేసుకుంటూ మహితలంపై పడసాగాయి. గ్రామస్తులు భీతితో వణికిపోయారు. పశువులు గట్టిగా అంబారావాలు చేయసాగాయి. జన సముదాయము గాలి దుమారంతో వచ్చిన ఆ వర్షం నుంచి తలదాచుకునేందుకు మసీదు చూరు కింద భాగంలోకి వచ్చింది. పశువులు దూడలు కూడా అక్కడికి రావటంతో మసీదు కిటకిటలాడిపోయింది. 4 వైపుల నుంచి ఒకటే నీరు. గ్రామమంతా నీటి ప్రవాహమే. కళ్ళాల్లో పోసిన ధాన్యమంతా తడిచిపోయింది. ప్రజల మనసులు ఎంతో భయపడిపోయాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ప్రజలు కంగారు పడి సభామండపంలో పోగయ్యారు. కొందరు మసీదు చూరు కింద నిలబడి బాబాకి మొరపెట్టుకోసాగారు. జోగులాంబ, జకాలమ్మ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సా అమ్మ, ఈ సమస్త దేవీ దేవతలు షిరిడీలో అడుగడుగునా ఉన్నారు. అయితే ఇబ్బందికర సందర్భం వచ్చినప్పుడు గ్రామస్తులకు వారిలో ఒక్కరు కూడా ఉపయోగపడలేదు. నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కరుణ సుధలొలికించి కన్నీటి దొంతరలు తుడిచే దైవం సాయి ఒక్కరే. ఆయనకి కోళ్ళో మేకలో బలి చేయ అవసరం లేదు. రూపాయలు సమర్పించిన అవసరం అంతకన్నా లేదు. కేవలం గుండెల్లో నిండు గోదావరిలా ప్రవహించే ప్రేమ భావం కోసమే
ఆయన పరితపించేవారు, కష్టాలను కాలరాచేవారు. ఆ ప్రకారంగా లోకులు భయపడడం చూసి సాయి మహారాజు ఎంతో వ్యాకులం చెందారు. తాము కూర్చున్న చోటు నుంచి లేచి ముందుకొచ్చారు. మసీదు అరుగు చివరకొచ్చి నిలబడ్డారు. అసలే ఆకాశమంతా మేఘ గర్జనలతో దద్దరిల్లిపోతుంది. వెలుగులను వెదజల్లే మెరుపులు కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. అంతలోనే సాయి మహారాజు ఉచ్చస్వరంతో గొంతు నరాలు చిట్లేలా అరవసాగారు. తమ ప్రాణాల కన్నా కూడా తమ భక్తులంటేను, సాధు సత్పురుషులంటేను దేవుడికి ఎంతో ఇష్టం. దేవుడు వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు, వారి కోసమే అవతరిస్తాడు కనుక భక్తుల మొర విని దేవుడు వారిని రక్షించవలసే ఉంటుంది. భక్తుల భక్తి గుర్తించుకొని తనిచ్చిన మాట అక్కడికక్కడే నిలబెట్టుకోవలసి ఉంటుంది. బాబా గట్టిగా వేసే కేకలకు ఆకాశం మారుమ్రోగింది. మసీదు పునాదులే కదిలిపోతాయా అనిపించింది. అందరి చెవులు గింగుర్లు మన్నాయి. పర్వతాల్లో ప్రతిధ్వనించేలా చేసిన గొప్ప కేకలతో మసీదు మందిరాలు దద్దరిల్లాయి. అప్పుడే మేఘాల భయంకర గర్జన, కుంభవృష్టి ఆగిపోయాయి. బాబా వేసిన కేకలతో సభా మండపం అంతా అదిరిపోయింది. భక్తులందరూ భయంతో గిజగిజలాడి ఎక్కడి వాళ్ళక్కడ స్తబ్దంగా అయిపోయారు. నిజంగానే బాబా కౌసల్యాన్ని కనీసం ఊహించనైనా లేము. వర్షపు ధారలు తెరిపించాయి. వెంటనే గాలి కూడా మందగించింది. మబ్బులు విడిపోయాయి. మెల్లమెల్లగా వర్షం వెనకబడింది. సుడిగాలి కూడా సడి చేయకుండా ఆగిపోయింది. వెంటనే అంధకారం అస్తమించింది. సభో మండపంలో నక్షత్రాల సమూహం నక్కి నక్కి చూడడం మాని హాయిగా కళ్ళకు కనిపించింది. తరువాత వర్షం పూర్తిగా వెలిసిపోయింది. సుడిగాలి కూడా పూర్తిగా శాంతించింది. ఆకాశంలో వెన్నెల రేడు వింత కాంతులతో పండు వెన్నెలను వెదజల్లుతూ విరగబడి నవ్వాడు. అందరిలోనూ ఆనందం చిందులు వేసింది. సత్పురుషుల శబ్దాలను గౌరవించి ఇంద్రుడు కరుణా స్రవంతిని కురిపించాడని అందరికీ అనిపించింది. మబ్బులు అన్ని దిక్కులకు ఎంచక్కా పారిపోయాయి. వాతావరణం శాంతిని ఆశ్రయించింది. వర్షం హర్షంతో తన తీవ్రతను తగ్గించింది. గాలి అలవోకగా అలా ఆగిపోయింది. ఉరుములు తరిమినట్లు తమ స్థానంలో ఆగిపోయాయి. పశువులకి పక్షులకి సడలిన ధైర్యం తిరిగొచ్చింది. ఇళ్ల చూరుల కింద నుంచి పశువులు దూడలు బయటకొచ్చి నిర్భయంగా తిరగడం మొదలుపెట్టాయి. పక్షులు స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ రెక్కలు చాచి ఆకాశంలోకి ఎగిరాయి. అలాంటి భయంకర పరిస్థితి నుంచి తమను రక్షించిన బాబా ఉపకారాన్ని తలుచుకుంటూ ప్రజలంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ప్రశాంతంగా ఇటు అటు తిరగసాగాయి. సాయి కరుణ విగ్రహులు. ఆయనకి భక్తులంటే పంచ ప్రాణాలు. బిడ్డ కోసం కలవరపడే కన్నతల్లి లాంటి వారు సాయి. ఆ ప్రేమ సుధా వాహినిని నేను ఎంతని వర్ణించను. బాబాకి అగ్ని మీద కూడా అలాంటి ఆధిపత్యమే ఉండేది. ఆ విషయం గురించిన ఓ చిన్న కథను శ్రోతలు ఆలోచనాపూర్వకంగా వినండి. దాంతో శ్రేష్టము అసాధారణము అయిన ఆయన శక్తి అవగతమవుతుంది. అది మధ్యాహ్నం వేళ మసీదులో ధుని నాల్కలు చాచిన అగ్ని సెగలతో మండుతుంది. దాని ముందు ఎవరు నిలబడగలరు? జ్వాలలు మరింతగా మండిపడ్డాయి. ప్రచండ అగ్ని అఖండంగా పెరిగిపోతుంది. జ్వాలలు చెక్క దూలాలని తాకుతూ పైకప్పు వరకు ఎగిశాయి. మసీదు నుండి మసీదు మండి మసై సర్వనాశనమవుతుందా ఏమిటి అనిపించింది. అయినా శతకోటి ఆనంద ఇంద్రధనస్సులతో శోభిల్లే బాబా మనసు ప్రశాంతంగా ఉంది. ప్రజలంతా చింతాక్రాంతులైపోయారు. ఏమిటి బాబా పద్ధతి అని ముక్కు మీద వేలేసుకున్నారు. నీళ్లు తీసుకురండ్రా ఒకరు. మరి దాన్నెవరు పోస్తారు? నీళ్లు పోసేందుకు పోతే సట్కా మన భరతం పడుతుంది.
అక్కడికి ఎవరు వెళ్తారు అన్నారు మరొకరు. ప్రజలందరి మనసుల్లో ఎంతో ఆర్ద్రత ఉన్నా బాబాని అడిగే ధైర్యం మాత్రం ఎవరికీ కలుగలేదు. తర్వాత బాబా చికాకుగా సటకా మీద చేయి వేశారు. మండే అగ్ని బుగబుగలు చూసి ఆయన సటకాను చేతిలోనికి తీసుకొని ఫటాఫటా కొట్టడం మొదలుపెట్టారు. వెనక్కి వెళ్ళు అన్నారు. దుని పక్క నుంచి చేయి పెట్టి స్తంభాన్ని కొడుతూ జ్వాలకేసి చూస్తూ ఆయన శాంతించు శాంతించు అనసాగారు. దెబ్బ దెబ్బకి జ్వాల క్రిందకి దిగుతూ 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 క్రమేపీ మందగించింది. దుని శాంతించింది. అందరి భయము ఆగిపోయింది. మహానుభావుల్లో శ్రేష్ఠులైన సాయి పరమేశ్వరుడి అవతారమే. కాంతి జలపాతాలు చిందించే ఆయన చరణాలపై మస్తకం పెడితే దానిపై ఆయన కరుణతో తమ వరద హస్తాన్ని పెడతారు. శ్రద్ధా భక్తులతో ప్రశాంత చిత్తంతో ఈ అధ్యాయాన్ని నిత్యము పారాయణ చేసిన వారి కష్టాలన్నీ సంపూర్ణంగా కరిగిపోతాయి. నేను ఇంతకన్నా ఏమి చెప్పను. అంతఃకరణను శుద్ధం చేసుకొని నియమబద్ధంగా కఠిన పద్ధతిలో ధార్మిక విధులు కృత్యాలు చేయండి. సాయిబాబాని నిండు హృదయంతో భక్తి చేయండి. దాంతో శాశ్వతుడైన పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. మనసులో ఉన్న అసాధారణమైన మీ ఇచ్చలు ఈడేరుతాయి. చివరకు మీరు పూర్తిగా నిష్కాములు అవుతారు. ఈశ్వరుడు జీవుడు అనే భేదమే నశించిపోయిన అలాంటి దుర్బలమైన సాయుధ్య ముక్తిని ప్రాప్తింప చేసుకుంటారు. ఎన్నటికీ చెదరని ఎవరికీ లభించని తృప్తి మీ తలుపు తడుతుంది. సరే, పారమార్థిక సుఖాన్ని గురించిన జ్ఞానాన్ని చక్కగా తెలుసుకొని అనుభవించాలనే కోరిక ఉన్న భక్తులు ఈ అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ చదవడం పట్ల ఉత్సాహాన్ని ప్రీతిని పెట్టుకోవాలి. దీనిలోని కథలు చదివితే చిత్తవృత్తి శుద్ధమవుతుంది. పరమార్థాన్ని ప్రాప్తింప చేసుకోవాలని ప్రవృత్తికి ఉబలాటం కలుగుతుంది. అప్రియమైన అశుభ విషయాలు పూర్తిగా నశించి ప్రియము పావనము అయిన విషయాలు ప్రాప్తిస్తాయి. బాబా గురించిన అనుభవాలను పొంది చూడండి. హేమాడు పంతు సాయికి శరణు వచ్చాడు. తర్వాతి అధ్యాయం అత్యంత పవిత్రమైనది. అందులో గురు శిష్యుల అనుబంధంలోంచి గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది. గురు ఉపదేశాన్ని తీసుకున్న మూలే అన్న పేరుగల శిష్యునికి గోలప్ అనే పేరుగల అతని గురు దర్శనం ఎలా అయిందో చెప్పబడింది. శిష్యునికి ఎలాంటి సందర్భం వచ్చినా వాళ్ళు తమ గురుదేవులను వదలకూడదు అనే తత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవంలో చూపించారు సాయిబాబా. భక్తులకి వారి గురువు పట్ల ఉన్న దృఢ భక్తిని ఆయన మరింతగా పెంచేవారు. సాయిబాబా చరణాల వద్దకు వచ్చిన ప్రతి భక్తునికి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వినూత్నము అద్భుతము అయిన రూపాల్లో దర్శనమిచ్చి వారికి తమ ఆరాధ్య దైవము లేదా గురువుల పట్ల ఉండే భక్తిని సాయి స్థిరపరిచారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులచే ప్రేరణ కలిగించబడిన భక్త హేమాడు పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని సాయి మహిమా వర్ణన అనే పేరు గల 11వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథమ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. 11వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ 11వ అధ్యాయం గొప్ప మహత్వపూర్వకమైనది. హేమాడ్ పంతు ఈ అధ్యాయాన్ని పఠించటం అంటే యజుర్వేదంలోని ప్రసిద్ధమైన రుద్రాధ్యాయాన్ని 11 సార్లు పఠించటమే అన్నారు. శ్రీధరస్వామి రచించిన శ్రీ శివలీలామృతంలోని 11వ అధ్యాయం శ్రేష్టమైనదని చెప్పారు. సమస్త భావాలతోనూ నిశ్చయపూర్వకంగా శివలీలామృతాన్ని అఖండంగా చదవండి. అది వెంటనే కాకపోతే ఈ అధ్యాయమైనా చదవాలి. శ్రీమద్ భగవద్గీతలోని 11వ అధ్యాయం ప్రసిద్ధమైనది. అందులో అర్జునునికి భగవంతుని విశ్వరూప దర్శనం కలుగుతుంది. అప్పుడు అతను శ్రీకృష్ణుని భగవత్ స్వరూపాన్ని గుర్తుపట్టి ఆయనకి పదే పదే నమస్కరించి అంటాడు, త్వమేవ దేవ పురుషః పురాణస్థమస్య విశ్వస్య పరం నిదానం వేతో అసి వేద్యంచ పరంచరావు యాతతం
విశ్వమనస్త రూప. మీరే ఆదిదేవులు, పురాణ పురుషులు, విశ్వానికి ఆధారులు, జ్ఞాత ధ్యేయము పరంధామము మీరే. ఓ అనంత రూప, మీరే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. నమః పురుస్తాదద వ్యవస్థస్థ నమోస్తు అస్తుతే సర్వత ఏవ సర్వా. అనంతవీర్య మిత విక్రమస్వం సర్వం నమోష్ణోస్థిత ఓ అస్మి సర్వః. హే సర్వాత్మక, మీకు ఎదుటివైపు వెనుక వైపున అన్ని వైపులా నమస్కారం. మీ పరాక్రమం అపారం, శక్తి అనంతం. మీరు సర్వత్రా వ్యాపించి ఉండటం వల్ల ఈ సర్వము మీరే. శ్రీ సాయి సచ్చరిత్ర 11వ అధ్యాయం చదివిన మీదట మనకు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు బాబా మాటలను గౌరవిస్తారు. ఈ సాయి సత్పురుషుడు ఈశ్వరుడి మరో అవతారం అన్న అనుభవం కలుగుతుంది. అందుకే హేమాత్ పంత్ అంటారు, కొందరు ఈయన్ని భగవద్భక్తులు అంటారు, కొందరేమో మహాభాగవతోత్తములు అంటారు. కానీ మాకు మాత్రం ఈయన సాక్షాత్తు భగవంతుడే ఇలా అవతరించారు అనిపిస్తుంది. ఈ అధ్యాయంలో సగుణ నిర్గుణ భక్తి గురించి స్పష్టంగా చెప్పబడింది. సగుణ రూపాన్ని ధ్యానించనంత వరకు భక్తిభావం ప్రకటం కాదు. ప్రేమపూర్వకమైన భక్తి కలుగకపోతే మనసనే మొగ్గ విప్పారదు. 11. అది వికసించకపోతే అప్పుడు నాసికకు పరిమళం సోకదు. అంతేకాదు మకరందము ఉండదు, భ్రమరాలతో అనుబంధము ఉండదు. అక్కడ అవి ఒక్క క్షణం సేపైనా ఉండవు. సగుణమే సాకారం, నిర్గుణమే నిరాకారం. వీటిల్లో భేదమనేది ఉండదు. సాకారము నిరాకారము ఒకటే. నెయ్యి కరిగినా పేరుకున్నా దాన్ని నెయ్యి అనే అంటాము. సగుణ నిర్గుణాలు సమరసతతో విశ్వరూపంగా ఒక్కటిగా నిండిపోయి ఉన్నాయి. కళ్ళారా దేన్ని చూడగలమో, ఏ పాదాలపై శిరస్సుని పెట్టగలమో, ఎక్కడ జ్ఞానం సులభంగా లభిస్తుందో అక్కడ ప్రీతి కలుగుతుంది. ఎవరి సాంగత్యంతో ప్రేమించడం సాధ్యమవుతుందో, ఎవరిని గంధ అక్షతలతో పూజించగలమో దానికోసం ఆకృతి అనేది అవసరం. నిర్గుణం కంటే సగుణాన్ని అవగాహన చేసుకోవటం అత్యంత సులభం. సుగుణ రూపంపై ప్రేమ దృఢతరమైతే నిర్గుణ రూపం తనంతట తనే అవగాహనకు అందుతుంది. అలాగే సత్పురుషుల మహాత్మ్యం ఉంటుంది. సాగరంతో సమాగమనానికి వెళ్ళే గంగ దారిలో దాహంతో తప్పించే వారిని శాంతింపచేస్తుంది. తీరాన ఉన్న తరువులకి నీరు అందిస్తుంది. అందరి దాహాన్ని తీరుస్తుంది. అలాగే ఉంటుంది సత్పురుషుల అవతార స్థితి కూడా. వారు ప్రకటమవుతారు, పోతారు. అయినప్పటికీ వారి ఆచరణ రీతి జగత్తుని పావనం చేస్తుంది. అంతేకాదు బాబా బ్రహ్మస్వరూప వర్ణన మాత్రం ఎంత అందంగా ఉంది. సగుణ రూపాల్లో ఎవరు సగుణులో, నిర్గుణ రూపాల్లో ఎవరు నిర్గుణులో, గుణవంతుల్లో ఎవరు ఉత్తమ గుణవంతులో, సమస్త సద్గుణవంతుల్లో ఎవరు అత్యంత శ్రేష్ఠ గుణవంతుడైన సద్గుణ జనులకు రాజో, ఇచ్చల అన్నింటినీ పూర్ణం చేసుకోవటంలో ఎవరు కృతకృత్యులో, తమ శ్రమతో ఫలాన్ని పొంది సంతృప్తిగా ఉండేవారు, ఎవరు యాదృచ్ఛికంగా లభించిన వాటితో తృప్తి చెందేవారో, ఎవరు నిరంతరం ఆత్మలో లీనమై ఉండేవారో, ఎవరు సుఖ దుఃఖాలకు అతీతులో, ఆత్మానందానికి ఎవరు వైభవమో అలాంటి వారి మహత్తుని ఎవరు వర్ణించగలరు? సాక్షాత్ సర్వేశ్వరుడైన ఆయన్ని వర్ణించటం ఏ రకంగా చూసినా అసాధ్యం. జ్ఞానంతో గుర్తుపట్టగలిగే అనిర్వచనీయమైన ఆ శక్తి ఈ భూమిపై దృష్టికి గోచరంగా సచ్చిదానందమూర్తిగా, సత్యము, జ్ఞానము, ఆనందాల సుఖమూర్తిగా అవతరించింది. ఎవరి అంతఃకరణ బ్రహ్మతో ఐక్యరూపం చెందిందో ఆ రూపం ఇదే. ఎవరికి ప్రపంచం నుంచి నివృత్తి కలిగిందో, ఎవరికి సంసార బంధనాలనే వ్యవహారాల నుండి ముక్తి లభించిందో అలాంటి బ్రహ్మ ఆత్మల ఐక్య అనుభవం అనే స్థితికి చెందిన శుద్ధ ఆనందమూర్తి ఇదే. ఆనందో బ్రహ్మేతి అనే శృతిని శ్రోతలు నిత్యము వింటుంటారు, పుస్తకాల్లో గ్రంథాల్లో చదువుతారు.
అది షిరిడీలోని భావిక భక్తులకి ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. డాక్టర్ పండిత్ యొక్క త్రిపుండ్రాల కథలో అతనికి బాబా బోళాశంకరుడిగా ఉన్నట్లు దర్శనం కలిగింది. భక్తుల అనన్య భక్తి ముందు ఆయన ఉపాయం పనిచెయ్యదు. భక్తులు దేనికోసం పట్టుపట్టినా ఆయన కోపించక దాన్ని నెరవేరుస్తారు. నేను గొప్ప పవిత్ర బ్రాహ్మణుణ్ణి, అతను జాతిలో అపవిత్రమైన ముస్లిం, ఆయన్ని ఎలా పూజించను అని అతను మనసులో సందేహించలేదు. అలా అతను నన్ను మోసం చేశాడు. అక్కడ నా ఉపాయం పనిచేయలేదు. వద్దని వారించలేకపోయాను. అతను నన్ను స్వాధీనం చేసుకున్నాడు. అలాగే సిద్దిక్ పాల్కే కథలో కూడా బాబా శంకరునిలాగా రౌద్ర రూపంతో కనిపించారు. అయితే అది నిజం కాదు. భక్తుల యోగ్యతను చూసి వాళ్ళ మీద కృప అనే వర్షం కురిపించేవారు. ఒకవేళ క్రోధంతో గజగజ వణికినా, కళ్ళు గిరగిరా త్రిప్పినా, కన్నతల్లికి కడుపు చించుకుని పుట్టిన బిడ్డపై ఉన్నట్లు ఆయన కడుపులో కరుణాస్రవంతి కరిగి వరదలై పారుతుంది. క్షణంలో నిజ స్వభావంలోనికి వచ్చి ఆ తరువాత భక్తులను కేకేసి పిలిచి, నా మనసులో ఎవరి మీదైనా కోపించడానికి స్థానం ఉండదని అనేవారు. తల్లి తన తనయులని ఎప్పుడైనా తరుముతుందా? సముద్రం నదులని వెనక్కి తిప్పి పంపుతుందా? అలా జరిగినప్పుడే నేను మిమ్మల్ని తరిమేస్తాను, మీకు అహితం చేస్తాను. నేను నా భక్తులకు అంకితమైపోయాను. నేను వారి వద్దే నిలబడి ఉన్నాను. ప్రేమ కోసం నేను ఆకలిగొని ఉన్నాను. భక్తులు పిలిస్తే పలుకుతాను. నిజంగా సాయిబాబా ప్రత్యక్షంగా శివశంకరులే. హేమట్ పంత్ ఈ అధ్యాయాన్ని శంకరుడికి ఎంతో ఇష్టమైన రుద్రాధ్యాయం అని ఊరకే అనలేదు. తరువాత 28వ అధ్యాయం మధ్యలో గుజరాతీ బ్రాహ్మణుడు మేహుడు సాయిని సాక్షాత్తు శంకరుడిగా భావిస్తాడు. శంకరా శంకరా అంటూ నోటితో గట్టిగా ఉచ్చరిస్తాడు. ఇతర దేవతలను అంగీకరించడు అని ఊరకే అనలేదు. అలా సర్వశక్తిమంతుడు భక్తవత్సలుడైన దైవం షిరిడీ వాసులకు లభించటం అనేది నిజంగా ఎంతటి అదృష్టం. ఆయనకి కోళ్ళు మేకలు అవసరం లేదు. ఆయనకి డబ్బు అవసరం లేదు. ఆయన కేవలం భావభక్తికి అలమటిస్తారు. సంకటాలను నశింపచేస్తారు. హేమట్ పంత్ ఈ అధ్యాయ పఠనం వల్ల కలిగే ఫలశ్రుతి గురించి చెప్పారు. ఆ విషయంలో సందేహం పెట్టుకోను అవసరం లేదు. శ్రద్ధ భక్తులతో ఈ అధ్యాయాన్ని నిత్యము ప్రశాంత చిత్తంతో పారాయణ చేస్తే ఆపదలు ఆయువు లేకుండా పారిపోతాయి. అంతఃకరణను శుద్ధం చేసుకుని నియమ నిష్టలతో ధార్మిక కృత్యాలను చేస్తూ సాయి పట్ల భక్తిని కలిగి ఉంటే శాశ్వత పరమాత్మ ప్రాప్తిస్తాడు. ఇంతకన్నా నేను ఏమి చెప్పను. మనసులోనున్న అసాధారణ కోరికలు కూడా సిద్ధిస్తాయి. పూర్తిగా నిష్కాములవుతారు. ఈశ్వరుడికి జీవుడికి భేదం నశించిపోయి అలాంటి దుర్లభమైన ముక్తి స్థానం ప్రాప్తిస్తుంది. ఎప్పటికీ భంగం కాని తృప్తి లభిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. 12వ అధ్యాయం శ్రీ సంత్ గోలప్ రామదర్శనం. శ్రీ సాయిబాబా శ్రీ సంత్ గోలప్ స్వామి శ్రీ రామచంద్ర ప్రభువుల రూపాలతో దర్శనమివ్వటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీత శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. హే సద్గురు సాయినాథ, మీకు జయాకారాలు. మీ చరణాలపై మస్తకముంచి నేను నమస్కరిస్తాను. ఏ రకమైన వికారాలు లేని ఆత్మస్వరూపంలో ఎల్లవేళలా ఏకరూపంతో ఉంటుంది మీ స్థితి. మీకు శరణు వచ్చిన నా మీద మీరు కృప చూపండి. మీరు సత్య జ్ఞాన ఆనందయుక్త సుఖ సంతోషాలకు నిధి. సంసారమనే అరణ్యంలో దగ్ధమయ్యే దుఃఖితులకు సౌఖ్యాన్నిచ్చే మీరు అద్వైత బోధ చేసి మందబుద్ధులకు ద్వైతం మీదున్న ప్రీతిని తొలగిస్తారు. ఆకాశంలో అన్ని చోట్ల పూర్తిగా నిండి వ్యాపించినట్లు మీ స్వరూపాన్ని మనసులో చిత్రించుకుని ఆ అనుభవాన్ని పొందిన వారెంతో అదృష్టవంతులు. సాధువులను సంరక్షించాలని
దుష్టులను సంహరించాలని ఈశ్వరుడు అవతారం స్వీకరిస్తాడు. అయితే సత్పురుషులు వీరికన్నా భిన్నంగా ఉంటారు. వీరు పెద్ద, వీరు చిన్న అన్న భావమే వారికి ఉండదు. ఇద్దరూ వారికి సమానమే. సర్వేశ్వరుని కంటే సత్పురుషులే గొప్ప. ఎందుకంటే మొదట వారు దుష్టులను దారిలో పెడతారు. దీనుల కోసం దుర్బలుల కోసం వారి మనసు తల్లడిల్లి ప్రేమరసవాహినితో నిండిపోతుంది. సంసార సాగరానికి వారు అగస్త్య ఋషి వంటి వారు. అజ్ఞానమనే గాఢాంధకారం పాలిట వారు సూర్యుని వంటి వారు. పరమాత్మ అక్కడే నివసిస్తారు. నిజంగా చూస్తే వారు వీరికి వేరు కాదు. అలాంటి సత్పురుషుల్లో ఒకరుగా ఈ నా సాయి భక్తుల కోసం ఇక్కడ అవతరించారు. జీవాత్మ పరమాత్మల ఐక్యత వైభవంతో సుశోభితులైన ఆయన మూర్తీభవించిన జ్ఞానదేవులు. ఆయనకు ప్రాణి మాతృలందరిపైన అపారమైన అనురాగం. ఇతర విషయాల పట్ల అసలు ఆసక్తి అన్నది ఉండేది కాదు. ఒక చోట ఆసక్తి, మరో చోట విరక్తి ఉన్నట్టు అనిపించినా ఆయనకు ఎక్కడా శత్రుత్వ భావం ఉండేది కాదు. నిష్పక్షపాత ధోరణిలో ఉండేవారాయన. ఆయనకు శత్రువులు లేదా మిత్రులు అన్న భావన ఉండేది కాదు. ఆయనకు దరిద్రులు శ్రీమంతులు అంతా సమానమే. అలాంటి మహానుభావులైన విద్య, బుద్ధి, పరాక్రమం మొదలైన గుణాలతో శ్రేష్ఠ మహాత్ములు సాయి విశిష్టత గురించి ఇప్పుడు వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సత్పురుషులు తమపై భక్తులకున్న ప్రేమకు ఆకర్షితులై తమ పూర్వ సంగ్రహాన్ని ఖర్చు పెడతారు. కొండలు గుట్టలనే ఇబ్బందులను పట్టించుకోకుండా భక్తుల కోసం పరుగులు పెడతారు. అజ్ఞానులు పరమార్థం అంటే ఏమిటో తెలుసుకోకుండా భార్య బిడ్డల్లో ధనంలో ఆసక్తి పెట్టుకుంటారు. పాపం అజ్ఞానులు కదా అని వారిని క్షమించాలి. అలా ఏదీ తెలుసుకోలేని, ఏదీ తెలియని వారు అమాయకులని దేవుడు కృపతో ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు. అయితే దేవుడి నుంచి దూరమై దేవుడికి విముఖులైన వారి అభిమానాన్ని దగ్ధం చేస్తాడు. అజ్ఞానులపై కరుణామృత ధారలు కురిపించి సత్పురుషులు వారిపై ప్రేమ చూపుతారు. దాంతో వారికి ఒక్కసారిగా విశ్వాసం కుదురుతుంది. అయితే జ్ఞానాభిమానం మాత్రం వ్యర్థం. తామే పండితులమనుకునే మూర్ఖులు వ్యర్థమైన అభిమానంతో ఊరికే పొంగిపోతారు. వారు భక్తి మార్గాన్ని తిరస్కరిస్తారు. వారి సాంగత్యం మనకు అవసరం లేదు. అలాగే వర్ణ సంకరము వద్దు, వర్ణాభిమానము కూడా వద్దు. వర్ణాశ్రమాలను ఖచ్చితంగా నియమంగా పాటిస్తున్నామన్న గర్విష్ఠులుగా అవ్వకండి. అలాగే వేదాలను అంగీకరించని కపట పండితులుగా కాకండి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం వేదాల్లోని భాగమేనంటూ పరిగణించే శాస్త్రం లేదా ఉపవేదం. దీనికి 6 అంగాలు ఉంటాయి. శిక్ష, కావ్యము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము, నియోక్తము లను లోతుగా అభ్యసించి ఉంటారు. అయితే జ్ఞానగర్వంతో మదించిపోతారు. అలాంటి వారు భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. వారికి ఆశ అనేది కనిపించదు. అజ్ఞానులు శ్రద్ధాబలంతో సంసార భయం అనే సంకటాన్ని సదూర తీరాలకు తరిమేస్తారు. అయితే ఈ శాస్త్ర పండితులను వారి చిక్కుల నుంచి ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు. సత్పురుషుల పాదాల్లో విశ్వాసం పెడితే అజ్ఞానం పారిపోతుంది. జ్ఞానాభిమానులు సంశయాలు వారికి బాధాకర కావు. వారి హృదయాల్లో సద్భావం ఉత్పన్నమవుతుంది. సరే, ఓసారి దైవ నిర్ణయానుసారం ఎలాంటి విచిత్రగోష్ఠి సంభవించిందో చూడండి. ఒక కర్మఠుడికి అదృష్టవశాత్తు సాయిని కలిసే సందర్భం ఏర్పడింది. అతని సంకల్పం ఒక విధంగా ఉంది. అయితే యోగాలు వేరుగా ఉంటాయి. అందువల్లే షిర్డీ లాభం కలిగి అతనికి తన గురుదర్శనం అయ్యింది. రసభరితమైన విశిష్టమైన గురుమహిమను దర్శింపచేసి గురుభక్తులకు ప్రేమానుభవాన్నిచ్చే ఆ కథానికాన్నిప్పుడు వినండి. ఓసారి నాసిక్ క్షేత్రంలో నివసించే మూళే అనే ఇంటి పేరు గల కర్మఠుడు, ఆచారవంతుడు, అగ్నిహోత్రి తన పూర్వ పుణ్య ఫలంతో షిర్డీ వచ్చాడు.
పూర్వజన్మలో చేసుకున్న పుణ్యబలం లేకపోతే షిరిడీలో ఎవరూ కూడా కనీసం ఒక్క క్షణం మాత్రం ఉండలేరు. వారి నిశ్చయం ఎంత దృఢంగా ఉన్నా కూడా బాబా ముందు వారి ప్రయత్నాలేవి పనిచేయవు. నేను వెళ్ళి నాకిష్టమైనన్ని రోజులు అక్కడ ఉంటానని కొందరు అనుకుంటారు. కానీ అది వారి చేతిలో ఉండదు. వారన్ని రకాలుగాను పరాధీనులే. నేను అంటూ అలా నిశ్చయంగా ఎంతో మంది అలసిపోయారు. సాయి తమ ఇష్టానుసారం ప్రవర్తించే దైవం. ఆయన ముందు ఇతరుల అహంకారం అడిగిపోతుంది. మనవంతు రాకుండా మనం బాబా స్మృతి పదంలోకి రాము. ఆయన గుణవర్ణన చెవిలో పడదు. ఆయన దర్శనం చేసుకోవాలనే స్ఫూర్తి మన మనసులోంచి ఎక్కడి నుంచి వస్తుంది? సాయి సమర్థుల దర్శనానికి వెళ్ళాలి అన్న కోరిక ఎందరికో ఉన్నప్పటికీ వారికి సాయి నిర్వాణం వరకు షిరిడీ వెళ్ళే యోగ్యమే పట్టలేదు. తర్వాత పోదాం అనుకుంటూ సోమరితనపు అవాంతరం వచ్చి షిరిడీ ప్రయాణం ఆగిపోయింది. బాబా కూడా సమాధి చెందారు. ఇవాళ రేపు అనుకుంటూ ఆగిపోవటంతో చివరికి బాబాని ప్రత్యక్షంగా కలవటం అనేది అసంభవమైపోయింది. ఆ ప్రకారంగా ఆయన దర్శనం చేసుకోవటం అలాగే ఉండిపోగా వాళ్ళు పశ్చాత్తాపపడ్డారు. అలాంటి తృష్ణ తీరని వారు విశ్వాసంతోనూ ఆదరపూర్వకంగానూ ఈ కథను వింటే వారి పిపాస పాలపై ఉన్న కోరిక కనీసం మజ్జిగతోనైనా తీరినట్టు తీరుతుంది. సరే, అదృష్టవశాత్తు వెళ్ళిన వారు ఆయన దర్శనంతో చరణస్పర్శతో తృప్తి పొందిన వారు మాత్రం అక్కడ తమ ఇష్టానుసారం ఉండగలిగారా? బాబా కథ అక్కడ ఉంచవలసింది. ఎవరూ కూడా తమంత తాము అక్కడికి వెళ్ళలేరు. ఉందామన్నా అక్కడ ఉండలేరు. అనుమతించబడ్డ వారే ఉండాలి. ఆయన వెళ్ళిపోమ్మంటే తిరిగి వెళ్ళిపోవాలి. కాకా మహాజని ముంబాయి షావుకారు ధరంసి జెఠాబాయ్ ఆఫీసులో ముఖ్య అధికారిగా ఉండేవాడు. ఓసారి అతను ముంబాయి నుండి షిరిడీ వెళ్ళాడు. అక్కడ ఒక వారం రోజుల పాటు ఉండి తిరిగి వెళ్ళాలని అతని మనసులో ఉంది. కృష్ణ జన్మాష్టమికి చావడి అందంగా అలంకరించి బాబా ఎదుట ఊయల వేలాడదీసి భక్తులు వేడుకలు చేసి ఆనందంగా నర్తిస్తున్నారు. ఆ గోకులాష్టమి సమారంభాన్ని ఆనందంగా కళ్ళారా చూడాలన్న కోరికతో వీలు చూసుకుని కాకా షిరిడీ వచ్చాడు. అయితే బాబా దర్శనానికి వెళ్ళిన వెంటనే బాబా అతన్ని మీ ఇంటికి తిరిగి ఎప్పుడు వెళ్తావు అని అడిగారు. కలవక ముందే ఏమిటి ప్రశ్న అని కాకా మనసుకు ఆశ్చర్యం కలిగింది. అతని మనసులో అయితే షిరిడీలో వారం రోజులు ఉండాలని ఉంది. బాబాయే స్వయంగా అలా ప్రశ్నించినప్పుడు కాకాకి జవాబివ్వక తప్పలేదు. అయితే అది కూడా బాబానే సూచించాలన్నట్టు కాకా సమయానుకూలంగా ఇలా సమాధానమిచ్చాడు. బాబా ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే నేను ఇంటికి వెళ్ళిపోతాను. కాకా దగ్గర నుంచి ఈ సమాధానం వినగానే బాబా రేపు వెళ్ళు అన్నారు. కాకా ఆజ్ఞను తలవంచి నమ్రతతో అంగీకరించాడు. బాబాకి నమస్కరించి ఆ రోజు గోకులాష్టమి లాంటి విశేషమైన పర్వదినం అయినప్పటికీ అదే రోజు ప్రయాణమయ్యాడు. తన ఊరు చేరుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళి చూసినప్పుడు అతని యజమాని కాకా ఎప్పుడు తిరిగొస్తాడా అని అతని కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ పనిచేసే గుమాస్తా అకస్మాత్తుగా అస్వస్థుడవటం వల్ల యజమానికి కాకాతో అవసరపడింది కనుక అతను కాకాని వెంటనే తిరిగి రమ్మని షిరిడీకి ఉత్తరం రాశాడు. కాకా షిరిడీ నుంచి బయలుదేరిన తర్వాత తపాలా బంట్రోతు అక్కడ విచారించి ఆ ఉత్తరాన్ని తిప్పి పంపాడు. దాన్ని కాకా తన ఇంట్లో చూసుకున్నాడు. అయితే దీనికి విరుద్ధంగా జరిగిన ఓ చిన్న విశేషం వినండి. భక్తులకు తమ శ్రేయస్సు ఎందులో ఉందో తెలియదు. అయితే బాబాకి అది స్పష్టంగా తెలుసు. ఓసారి నాసిక్కి చెందిన బాబా అంటే ప్రేమ ఉన్న బావు సాహెబ్ దుమాల్ అనే పేరుగల ప్రఖ్యాత వకీలు, గొప్ప భక్తుడు కేవలం బాబా దర్శనం చేసుకునేందుకు షిరిడీ వచ్చాడు. బాబా దర్శనం త్వరగా చేసుకుని ఆయన చరణాలకు వందనం చేసి విభూతి ఆశీర్వాదము తీసుకుని తిరిగి వెళ్ళిపోవాలని అతని మనసులో అభిప్రాయం. ఊరికి తిరిగి వెళ్ళేటప్పుడు నిఫాడ్ అనే గ్రామంలో అతను దిగవలసి ఉంది. ఓ కేసుకు సంబంధించిన అతను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. అతనలా నిశ్చయించుకున్నప్పటికీ బాబాకి అందులో మంచి చెడు ఏమిటో బాగా తెలుసు. దుమాల్ తిరిగి వెళ్ళటానికి బాబాని అనుమతి అడిగాడు. అయితే బాబా అనుమతి ఇవ్వకుండా అతన్ని ఓ వారం రోజుల పాటు అక్కడే ఉంచేశారు. ఆజ్ఞ ఇవ్వటానికి తిరస్కరించారు. ఆ రోజు జరగవలసిన కేసు వాయిదా పడింది. నియమింపబడిన 3 తేదీలు అలాగే పోయాయి. వారం దాటాక కూడా కొన్ని రోజులు బాబా దుమాల్ని అక్కడే ఉంచేశారు. ఇక్కడ వాయిదా రోజునే న్యాయాధీశుడికి ఒంట్లో బాగాలేకపోయింది. జన్మలో ఎన్నడూ ఎరగనంత భరించలేనంత కడుపు నొప్పి వచ్చింది. కేసు దానంతటదే వాయిదా పడింది. అప్పుడు ఆ సమయం చక్కటి పనిలో సార్థకమైంది. సరే, దానివల్ల దుమాల్కి సాయిబాబా సాన్నిధ్యం లభించింది. ముద్దాయికి
చింత చెప్పా పెట్టకుండా పోయింది. సాయిబాబా మీద విశ్వాసం పెట్టుకోవడం వల్ల ఏమాత్రం కష్టపడకుండా అన్నీ చక్కగా జరిగాయి. తర్వాత యోగ్యమైన సమయంలో బాబా దుమాల్కి అనుమతి ఇచ్చారు. పనులన్నీ చక్కగా గట్టెక్కాయి. నిజంగా బాబా లీల అపూర్వం. ఆ దావా 4 నెలలు నడిచింది. 4 న్యాయాధీశులు మారారు. అయితే చివరి ముద్దాయి నిర్దోషిగా విడుదలయ్యాడు. యశస్సు వచ్చింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरత్ బాబూజీకి జై. ఓసారి ఓ శ్రేష్ఠ భక్తుడైన నానాసాహెబ్ నిమోన్కర్ భార్య పక్షం వహించి బాబా ఆమెకు ఎలా సాయం చేశారో వినండి. నానాసాహెబ్ నిమోన్కర్ గ్రామానికి వతందారు. వంశ పరంపరాగతంగా ప్రభుత్వ పనిచేసే హక్కును పొందినవాడు. ప్రభుత్వంలో అతనికి మంచి పలుకుబడి ఉండేది. అతనికి న్యాయాధీశుని పదవి అప్పగించారు. మాధవరావుకి అతను పెద్దనాన్న కొడుకు. వయోవృద్ధుడవటం వల్ల అందరికీ అతను ఎంతో పూజ్యుడైనాడు. అతని భార్య కూడా గొప్ప నిష్ఠాపరురాలు. ఇద్దరికీ కూడా సాయియే ఆరాధ్య దైవం. తమ సొంత ఊరిని విడిచి ఇద్దరూ కూడా షిరిడీలోనే ఉంటుండేవారు. సాయి చరణాల్లో శ్రద్ధాభక్తులు పెట్టి వాళ్ళు హాయిగా రోజులు గడిపేస్తుండేవారు. సూర్యోదయానికి ముందే లేచి ఉదయ స్నానం చేసి దైవ పూజ పూర్తి చేసి నియమంగా కాకడహారతి చేయడానికి వారిద్దరూ చావడికి వెళ్తుండేవారు. ఆ తరువాత నానాసాహెబ్ స్తోత్రాలు చేసుకుంటూ మసీదులో బాబా వద్దే ఉండేవాడు. సంధ్యాకాలం అయ్యే వరకు అక్కడే బాబా సేవలో నిమగ్నమయ్యేవాడు. బాబాని లండికి తీసుకెళ్లేవాడు. తిరిగి మసీదుకు కూడా తీసుకొచ్చేవాడు. ప్రేమను నింపుకున్న మనసుతో అవసరమైన సేవలు చేస్తుండేవాడు. అతని భార్య కూడా తనకు చేతనైనన్ని పనులను రోజంతా గొప్ప ప్రేమతో చేస్తుండేది. కేవలం స్నానపానాలు చేయటానికి, వంట చేసుకుని అన్నం తినడానికి, రాత్రి పడుకునేందుకు మాత్రమే వాళ్ళు తమ బస్కు వెళ్ళేవారు. మిగిలిన కాలమంతా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఆ ప్రేమమూర్తులైన దంపతులు బాబా దగ్గరే గడిపేసేవారు. సరే, వాళ్ళిద్దరి సేవను వర్ణించడం మొదలుపెడితే గ్రంథం బాగా పెరిగిపోతుంది. అందుకని పైన మొదలుపెట్టిన విషయంలోని మిగిలిన భాగం ఇప్పుడు వినిపిస్తాను. బేలాపూర్లో ఉన్న తమ పిల్లవాడు కొంచెం అస్వస్థతగా ఉండటం వల్ల నానాసాహెబ్ భార్య అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. భర్త సమ్మతితో అక్కడికి బయలుదేరింది ఆమె. ఎప్పటిలాగే బాబాను కూడా అడిగింది. ఆయన అంగీకారం లభించగానే భర్త చెవిన ఈ విషయం వేసింది. ఆ ప్రకారంగా ఆమె బేలాపూర్ వెళ్లాలని నిశ్చయమైంది. అయితే తర్వాత నాన్న నువ్వు ఈ రోజే తిరిగి షిరిడీకి రావాలి అన్నాడు. నానాసాహెబ్ మనసులో ఏదో కారణం ఉంది. అందుకని అతను భార్యతో వెళ్ళు, కానీ వెంటనే తిరిగిరా అన్నాడు. అది విని ఆమె మనసులో దుఃఖించింది. మర్నాడు పోలా అమావాస్య. శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగను విశేషంగా చేసుకుంటారు. ఆ రోజు కూడా అక్కడే గడపాలని ఆమె మనసులోని కోరిక. అయితే నానా మనసుకది పట్టలేదు. అదీ కాక అమావాస్య రోజున పొరుగురికి వెళ్ళి రావడం మంచిది కాదు. కనుక ఆమె ఎంతో సందేహంలో పడిపోయింది. దాన్ని తప్పించుకోవడం ఎలాగా అన్న విచారం పట్టుకుంది ఆమెకు. బేలాపూర్కి వెళ్ళకపోతే ఆమెకు తృప్తి కలగదు. అలా అని భర్త మనసుని కూడా నొప్పించలేదు. భర్త మాటను ఎలా తీసివేయగలదు? సరే, అప్పుడు ఆమె బేలాపూర్కి వెళ్ళటానికే బయలుదేరింది. బాబా లెండి తోట వైపు బయలుదేరారు. ఆయనకు ఆమె నమస్కరించింది. ఎవరైనా పొరుగురికి వెళ్ళేటప్పుడు పనుల్లో ఏ అవాంతరాలు రాకూడదని దేవుడికి నమస్కరించటం అనే ఆ పద్ధతి షిరిడీలో కూడా ఉంది. అయితే అక్కడి దైవం సాయి. ఎంత హడావుడిగా వెళ్ళవలసి ఉన్నప్పటికీ బయలుదేరే సమయంలో ఆయన పాదాలపై షిరిడీ వాసులు మస్తకం పెట్టేవారు. అక్కడి ఆ పద్ధతి ప్రకారం సాటేవాడ ఎదురుగా ఓ క్షణం పాటు బాబా నిలబడి ఉన్నప్పుడు ఆమె బాబా పాదాలకు నమస్కరించింది. దర్శనం చేసుకోవాలనుకున్న నానాసాహెబ్ నిమోన్కర్ మొదలైన వారంతా అక్కడికి వచ్చి బాబాకి నమస్కరించుకున్నారు. అలా అక్కడున్న వారంతా చూస్తుండగా విశేషించి నానాసాహెబ్ సమక్షంలో ఆమెతో బాబా ఆ సందర్భంలో అన్నదానంలోని యోగ్యతను గమనించండి. పాదాలపై శిరస్సు పెట్టి ఆ స్త్రీ బయలుదేరేందుకు అనుమతి కోరిన మీదట బాబా సరే వెళ్ళు, వెంటనే బయలుదేరు, నిశ్చింతగా ఉండు,
బేలాపూర్లో 4 రోజులు హాయిగా ఉండు. అందరినీ కలుసుకొని తిరిగి షిరిడీకి వచ్చేసాయి సరే. బాబా అన్న ఆ మాటలు ఈ బాబా అన్న ఈ ఈ మాటలు ఆ స్త్రీకి చెప్పలేనంత ఊరట కలిగించాయి. నిమోన్కర్కి విషయం అర్థమైంది. అలా ఇద్దరికీ తృప్తి కలిగింది. సారాంశం మనం నిశ్చయించుకుంటాం. అయితే మనకు వాటి పూర్వాపరాలు తెలుసుకోగల సామర్థ్యం ఉండదు. సత్పురుషులకి మన హితాహితాలు తెలుసు. సత్పురుషులకి తెలియని విషయమంటూ ఉండదు. వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించిన జ్ఞానం అరచేతిలో ఉసిరికాయలా స్పష్టంగా ఉంటుంది. సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका,
मुझसे पथ दिखलाना, मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। मो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, मो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई